కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ఎస్ రావ్ దాకూరి గారు రాసిన లేటు వయసులో లవ్ లెటర్ అనే కథ విందాం. పోస్ట్ అన్న కేక విని బయటికి వచ్చింది మాధవీలత. పోస్ట్ మ్యాన్ ఒక కవర్ అందించాడు. కవర్ తీసుకుని ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటూ అటు ఇటు తిప్పి చూసింది. ఎక్కడా పంపిన వాళ్ల పేరు గాని ఊరు గాని లేదు. కవర్ మీద తన చిరునామా మాత్రం అందమైన ఫాంట్లో టైప్ చేయబడి ఉంది. తనకు ఉత్తరాలు రావడం చాలా తక్కువ. నిజంగానే ఎంతసేపు ఇప్పుడు సెల్లో ఈమెయిల్లో మెసేజ్ తప్ప ఉత్తరాలు రాసేవాళ్లు గాని చదివేవాళ్లు గాని ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడెప్పుడో మా ఆయన పెళ్లికి ముందు రాసేవారు. తన ఆఫీస్ నుంచి అయితే ఆఫీస్ కవర్లో వచ్చేది. సరేలే చూద్దాం అనుకుంటూ ఇంట్లోకి వచ్చి సోఫాలో కూలబడింది. మెల్లగా ఓపెన్ చేసింది కవర్. కవర్లోంచి జలజల మల్లెపూలు రాలే. ఆశ్చర్యపోతూ కవర్లో చూస్తే ఏవో కాగితాలు కనబడ్డాయి. బయటకు తీసి చూస్తే ఒక ఉత్తరం రంగు కాగితం మీద టైప్ చేయబడింది. ప్రియ మధు. ఎంత ముచ్చటైన పేరు! పేరుకు తగ్గట్లు పిచ్చెక్కించే నీ రూపం. ఈ వయసులో కూడా నీ అందాన్ని అలా మెయింటైన్ చేస్తున్నావంటే ఏమని చెప్పను? 25 సంవత్సరాలు పైబడిన 2 పిల్లలకు తల్లివంటే ఎవరు నమ్ముతారు? అయినా ఇది నిజం కదా. భగవంతుడిచ్చిన నీ రూపురేఖల్ని మెరుగుపెట్టి మరీ నిగారిస్తున్నావు. ఇంత అందానికి హక్కుదారుడు ఆ బట్టతల బాలకృష్ణ అని తలుచుకుంటే నాకు కుళ్ళొచ్చేస్తుంది. నీ మీద జాలేస్తుంది. ఎవడ్రా వీడు నా మీద జాలి పడుతున్నాడు? అయినా బాలుకేం తక్కువ? ఈరోజు కూడా టక్ చేసి టై కడితే ఎంత స్మార్ట్గా ఉంటాడు. ఆ చిరు బొజ్జే అతనికి అందం అనుకుంది మాధవీలత. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టావా? పట్టి ఉండవులే, చాలా కాలం అయిందిగా. అయినా బాలకృష్ణ ప్రేమలో తలమునకలైపోయిన నీకు వేరెవ్వరూ ఎలా కనపడతారు? అందుకే ఉత్తరం రాస్తున్నా. చదువుతావు కదా? చదువుతున్నాగా నాయన. నువ్వెవడో గాని పేరు చెప్పి ఏడు, సస్పెన్స్ లో పెట్టక అనుకుంది. పేరు చెప్పేస్తే సస్పెన్స్ ఉండదుగా, అందుకని అది నీ ఊహకే వదిలేస్తున్నా. మనసులో భావం చదివినట్లు భలే రాశాడే అనుకుంది. ఎలా ఉంది రిటైర్డ్ లైఫ్? 1 ఏడాది అయినట్లుందిగా. పిల్లలెవరూ దగ్గర లేరుగా. ఒక విధంగా 2వ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారా? సినిమాలు షికార్లు కొంచెం ఎక్కువైనట్లున్నాయి. ఏమైనా మీరు అందమైన జంటలే, అందుకేగా నన్ను కాదని వాణ్ణి చేసుకున్నావు. నేనొద్దన్నానా? ఎవడివిరా బాబు నువ్వు? నన్ను చూసిందే ఒక్కడు, అతన్నే పెళ్లి చేసుకున్నాను. ఎవడైనా కాలేజీలో నాతో కాస్త చనువున్న అప్రాచ్యుడివా? కాలేజీలో ఎవడికి ఆ ధైర్యమే లేదు, అసలు అవకాశమే రాలేదు. అయినా హాయిగా చీకు చింత లేకుండా ఉన్నారు. నన్ను కాదన్నావని నాకేం కోపం లేదు. హాయిగా ఉన్నందుకు ఆనందమే. ఇంకా నన్ను గుర్తుపట్టలేదు కదా? ఆలోచించు కొంతకాలం. నా గురించి ఒక అందమైన అమ్మాయి ఆలోచిస్తుందంటే నాకు ఆనందమే కదా. కొంతకాలం నన్ను ఆ ఆనందం అనుభవించని. అందుకే ఇంకిక్కడితో ఆపుతాను. త్వరలో మళ్ళీ కలుస్తాలే. ఉత్తరం పూర్తయింది. కింద సంతకం లేదు. ఏంటి ఈ టీ కప్పులో తుఫాను? హాయిగా విశ్రాంత జీవితం గడుపుకుంటుంటే ఇన్నాళ్ల తర్వాత ఎవడో ప్రేమించానంటూ ఈ ఉత్తరం ఏమిటి? ఎవడో తెలీదు, ఊరు పేరు లేదు. ఇప్పుడు దీన్ని బాలుకి చూపించాలా వద్దా అనే డైలమాలో పడింది మాధవి. చూపిస్తే స్పోర్టివ్గా తీసుకుంటాడా? అనుమానపడి తను బాధపడి నన్ను బాధ పెడతాడా? చచ, అలాంటి వాడు కాడు నా బాలు. అవునా? పక్కానా? లాక్కర్దు. బుర్ర కాస్త వేడెక్కింది. కాఫీ కాచుకుందామని వంటింట్లోకి వెళ్ళింది. హాయ్ లత, ఎక్కడున్నావు? త్వరగా రా, ఏం తెచ్చానో చూడు అంటూ ఇంట్లో అడుగు పెట్టాడు బాలకృష్ణ. ఏంటా అరుపులు? వస్తున్నాగా అంటూ కాఫీ తీసుకొచ్చింది మాధవీలత. బాలకృష్ణ చేతిలో ఉన్న పెద్ద మల్లెపూ దండ ఆమెకిస్తూ కాఫీ అందుకున్నాడు. ఓస్, దీనికోసమేనా అన్ని అరుపులు? ఇందులో అంత స్పెషల్ ఏముంది? రోజు తెచ్చేవేగా అంటూ చప్పరించేసింది. అదేంటోయ్, ఆ మల్లెలు చూసావా ఎంత తాజాగా ఉన్నాయో? బొండు మల్లెలు.
బజారంతా వెతికి మరీ తెచ్చాను. చూడు ఎంత గుమగుమలాడుతున్నాయో. కాఫీ అద్దిరింది. నీ చేతిలో ఏ మహిముందో గాని కాఫీ భలే ఉంది. ఏంటి అబ్బాయి గారు హుషారుగా ఉన్నారు, ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. కాక కొంచెం ఎక్కువైనట్లుంది, చూసుకోండి. ఇలా గాలి తీసేస్తే ఎలాగోయ్. సరేలే గాని తొందరగా డ్రెస్ మార్చుకొనిరా, సినిమాకి వెళ్దాం. టికెట్లు బుక్ చేశాను. సినిమా చూసి తింటే మా వంటే తినాలి అనే హోటల్లో భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. బెడ్రూమ్ చేరి బెడ్ ఎక్కేసరికి ఇంకో అరగంట, పక్క మీద సెటిల్ అయ్యేసరికి ఇంకో అరగంట. అప్పుడు మాట మంతి మొదలు. ఎలా ఉంది సినిమా? ఏదో ఉందిలేద్దురు, అంతా కొట్టుకోవడమే కదా. ఓ మంచి పాట, కాస్త రొమాన్స్ ఎక్కడా కనపడలేదు. మధ్యలో నిద్రొచ్చింది. రొమాన్స్ అంటే గుర్తొచ్చిందండోయ్, ఇవాళ నాకు లవ్ లెటర్ వచ్చిందండి. ఊరు పేరు లేదు, ఎవడో గాని మనల్ని బాగా తెలిసినోడే రాశాడు. చూపిస్తానుండండి అంటూ వచ్చిన ఉత్తరాన్ని తెచ్చి బాలుకిచ్చింది. ఏంటి నీకు లవ్ లెటరా ఈ వయసులో? ఎవడోయ్ ఆ తలమాసినోడు అంటూ ఆ ఉత్తరం అందుకొని చదవటం మొదలెట్టాడు. అంతా చదివి ఇందులో నాకు నచ్చని మాటలు బట్టతల బాలకృష్ణ, మిగతా అంతా పాపం ఎవడో బస్సు మిస్ అయిన వాళ్ళ ఉన్నాడు. చాలా మర్యాదగా ఉంది భాష మెచ్చుకున్నాడు. ఏంటి బస్సు మిస్ అవడం అంటారు? నా గురించి మీకు తెలీదా? అన్నీ చెప్పానుగా అప్పుడే. ఉత్తరాలు కూడా ఉన్నాయి. పెళ్ళానికి ఎవడో ప్రేమలేఖ రాస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తొక్క తీయించాలి గాని బాగా రాశాడు, భాష బాగుంది, బస్సులు మిస్సులు అంటాడా ఏమొగడైనా? నువ్వు నిజంగానే బబ్బావే. బాగుందమ్మా. బబ్బా నాకు నచ్చలేదని ముందే చెప్పాను. అది తక్క మిగతా ఉత్తరం ఒక ఫ్రెండ్ రాసినట్లుంది. ఒక్క చెడ్డ మాట గాని డబుల్ మీనింగ్ మాట గాని ఉందా? ఆయన గనక నాకు కనిపిస్తే హస్తచాలనం చేసి మరీ ఆహ్వానిస్తాను. అందుకే మిమ్మల్ని బబ్బా అన్నది. అంటే బడుద్దాయి బాలకృష్ణ. మీకు తెలుసా, ఆ కవర్లో మల్లెపూలు కూడా పెట్టి పంపాడు. అది సహజమే కదా. నిన్ను తెలిసిన వాళ్ళకి నీ ఇష్టాలేంటో కూడా తెలుస్తాయిగా. నీకు మల్లెలంటే మహా ఇష్టమని తెలుసుంటుంది, లేదా నేను కొనడం చూసుండొచ్చు. నేను కూడా నిన్ను పడేసింది వాటితోనే కదా. అయితే ఏమంటారు? ఈ వయసులో ఎవడో నాకు ప్రేమలేఖ రాస్తే మీరేమీ చేయరా? మల్లెపువ్వులు పంపిస్తే నేను ఎలా పడిపోతానో చూస్తూ ఉంటారా? మగనాల్ని నేను ఈ అవమానం సహించాలా? ఓయ్ ఓయ్, ఏంటి ఏదో తొలిసారి లవ్ లెటర్ వచ్చినట్లు ఫీల్ అయిపోతున్నావు? ఇలాంటివి ఇంతకు ముందు ఎన్ని నీకొచ్చాయో నీకు తెలీదా, నాకు తెలీదా? అలవాటేగా. ఇప్పుడేమిటిటా స్పెషల్? నా పెళ్ళానికి ఎన్ని ప్రేమలేఖలు వస్తే అంత గర్వం నాకు. ఈ అందం అంతా నాదే కదా అని. తన మీద ప్రేమ పెరిగిపోతుంది. అఫ్కోర్స్ ఐ వెల్కమ్ ఇట్. మరో లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నీ కొడుకున్నాడుగా, వాడికి చెప్పి చూడు ఏమంటాడో. అంతేనా? మీరేమీ యాక్షన్ తీసుకోరన్నమాట. సరే అయితే అలాగే చెప్పుకుంటా. ఇంక నాకు నా కొడుకే గతి అంటూ సెల్ ఫోన్ తీసి అమెరికాలో ఉన్న కొడుకు నంబర్కి డయల్ చేసింది. హాయ్ మమ్మీ అంటూ సంతోష్ గొంతు వినగానే, ఒరే సంతు, నేను వెంటనే అమెరికా వచ్చేయాలనుకుంటున్నాను. మీ నాన్నతో నాకు సరిపడటం లేదు. వెంటనే టికెట్ బుక్ చేసే. అత్తయ్య విడాకులు ఇచ్చేస్తున్నారా? కోడలి గొంతు. అవునా అమ్మా, మీ ఇద్దరికి బుక్ చేయనా? నీకు సాయం వస్తారు. అయినా డాడ్, అకస్మాత్తుగా ఈ సమస్య ఏమిటి? మీ మీద అమ్మ ఇలా కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి? ఒక్క భార్యను మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇదే అమెరికాలో అయితే కనీసం ఇంట్లో ఒకరు, ఆఫీస్లో ఒకరు, ఇంకా ఎక్కడైనా ఇంకొకళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏంటి నీ స్వంత అనుభవం ఆ కొడక? అమ్మ కోడలి పిల్ల, వింటున్నావా? ఎలా వేగుతున్నావమ్మా ఇద్దరు సౌతులతో? మీరు మరీను డాడ్. ఇప్పుడు మా గొడవ ఎందుకు? అక్కడేం జరిగిందో చెప్పండి. మీ అమ్మకెవడో లవ్ లెటర్ రాశాడు. వాడితో నన్ను దెబ్బలాడమంటుంది. దెబ్బలాట్లు అసలే నాకు సరిపడవు. శాంతి ప్రియుణ్ణి, నాకు సంబంధం లేదన్నాను. దానికి ఈ హడావుడంతాను. అయినా నీకు తెలుసుగా,
అమెరికన్ గర్ల్స్ ఎంత ఎమికబుల్గా ఉంటారో. ఇక్కడ ఆడాళ్ళు జలగలరా బాబు, భరించలేం. తీసుకుపోరా బాబు, కొన్నాళ్ళైనా కాస్త హాయిగా ఒక్కడిని ఉంటాను. చూసావురా, ఇన్నాళ్ళు నా జీతం, నా సేవలు అన్నీ తీసుకొని కాస్త కూడా ప్రేమ లేకుండా ఎంత మాట అన్నారో. జలగలట, జలగలు. ఈ మగాళ్ళంతా ఇంతేరా. ఇలాంటి మాటలు విన్న తర్వాత అస్సలు ఉండనురా. ఇంకా ఏదో అన్నారు, శాంతి ప్రియులట. ఎవరో ఈ శాంతి ఎక్కడ తగులుకుందో. ఇదివరకు లేవు బాబు ఈ ప్రియాలు. బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు, పెట్టింది తినేవారు. ఇలా అడ్డమైన గడ్డి కొరకడం అలవాటు ఎప్పుడు చేసుకున్నారో. సీరియస్గా చెప్తున్నా, వెంటనే బుక్ చేసేరా నాకొక్కదానికి. అమ్మా అమ్మా, మీ ఇద్దరికి బుక్ చేస్తాను. ఇక్కడ చల్లగా ఉంటుందిగా, వేడి చల్లారిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. డాడ్, ఇది మీకు లాస్ట్ ఛాన్స్. జాగ్రత్తగా ఉండి మమ్మీని మంచి చేసుకోండి, లేకపోతే మరి. ఏంట్రా, నువ్వు మీ మమ్మీ నన్ను భయపెడతారా? ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే శాల్తీన్ కాను. ఇవాళ బారుడు బొండు మల్లెల మాల తెచ్చాను. సినిమాకి తీసుకెళ్ళా. తను చేసుకునే దానికంటే మంచి ఫుడ్ తినిపించా. ఇంకేం చేయాలరా 60 ఏళ్ల ముసల్దానికి? నన్ను 60 ఏళ్ల ముసల్దంటారా? నేను చేసే ఫుడ్ రుచిగా ఉండదా? ఎంత ధైర్యం! పైగా ఇవాళ నాకు ప్రేమ లేక వచ్చింది, నా అందాన్ని మెచ్చుకుంటూ. భర్తగా వాణ్ణి పట్టుకొని తన్నద్దా అంటే ఇంత రాద్దంతమా? ఏంటి డాడ్, మమ్మీని ముసల్దంటారా? జీవితమంతా మనందరం ఆవిడ చేతి ఫుడ్డే కదా తిన్నాం. ఇప్పుడు ఆ ఫుడ్ గురించి కామెంట్ చేస్తారా? తప్పు కదూ. సారీ చెప్పండి. ఏంట్రా, ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్లు చెప్తున్నావు? నేను మీ నాన్ననరా. నేను చెప్తే నేర్చుకున్నవాడివి, నాకు సారీ చెప్పమని సలహా ఇస్తావా? ఎంత అమ్మ కొడుకువైనా ఇంత అన్యాయమా? అయ్యో డాడీ, సారీతో పోయేదాన్ని డివోర్స్ దాకా తెచ్చుకోవడం ఎందుకని అలా అన్నాను. అసలే ఆవిడ లాయర్. ఒక 10 సెక్షన్లతో బుక్ చేసిందనుకోండి, హాయిగా సాగుతున్న మీ విశ్రాంత జీవితాన్ని అశాంతితో ఎందుకు నింపుకుంటారు? అంతేనంటావా? ఏదో లేరా, ఫ్లోలో అలా వచ్చేసింది. వయసు వస్తేనేమిరా, మీ అమ్మ బహు సొగసు కత్తరా. సారీరా లత, ఆ మాటలన్నీ రికార్డ్ నుంచి తొలగించేశాను. బుక్ చేయడం గురించి రేపు మళ్ళా చెప్తానులేరా. ఇంక పడుకుంటాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గుడ్ నైట్ డాడ్ అండ్ మామ్. చెకుముకి రవ్వ, చాలించు నీ దొంగ కోపం. దగ్గరగా రా, మరి నీకో సీక్రెట్ చెప్తా. ఈ మధ్య జీవితం మరీ చప్పగా ఉంది. చిలిపి మాటలు, కబుర్లు కరువైపోయాయి. అందుకని ఉత్తరానికి చుట్టి ఒక రాయి విసిరాను. చదువుతుంటే ఎలా అనిపించింది? నిజంగా నీ ఫీలింగ్స్ చెప్పాలి అన్నాడు కొంటెగా బాలు. అమ్మ బాబ్బా, ఎంత దుర్మార్గం! తల మాత్రమే బోడైందన్నమాట, తలుపులు ఇంకా అలానే మారకుండా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. కొంచెం గర్వంగా అనిపించింది. ఈ వయసులో అటువంటి లేఖ నాకెంత మోరల్ బూస్టర్. అదే ఎవడో రాసినట్టు రాశారు చూడండి, అక్కడ కొట్టేశారు. అందుకే మీరంటే నాకు అంత ఇష్టం అంటూ కౌగిట్లో గువ్వలా దూరిపోయింది 60 ఏళ్ల మాధవీలత. చిలిపి తగాదాలు లేని జీవితం ముక్కలేని బిర్యానీలా చప్పగా ఉంటుంది. ఎంత వయసొచ్చినా వాళ్లలాగే ఉండాలని, వింటున్న జనాలందరూ కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇదండి ఎస్ రావ్ దాకురి గారు రాసిన లేటు వయసులో లవ్ లెటర్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.